ఇవాళ అన్ని టెక్నికల్ గా జరగాలంటే అలా జరిగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు రాజకీయంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కూడా. ఆంధ్రప్రదేశ్ 16 మంది ప్లస్ వీళ్ళిద్దరు ఎంపీలు 18 మంది ఎంపీలు ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. గట్టిగా కాదంటే ఎంపీల్లో 10 మందిని లాగేస్తారండి బీజేపీ వాళ్ళు 5 రోజుల్లో. వణుకుతా బతుకుతున్నారు ఇవాళ అధికార ప్రతిపక్షాలు. డైరెక్ట్ దారినేమో చంద్రబాబు నాయుడు గారు, దొడ్డి దారినేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయిన ఆయన సంగతి నేను చెప్పను, ఆయన ఎవరో మీకు తెలుసు. అందువల్ల ఇవాళ అంటే పోలవరం విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టు కనపడినా సరే భయంకరమైన గాయం జరిగింది. నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు గంటన్నర అపాయింట్మెంట్ ఇచ్చాము. నేను, నాగేశ్వరరావు గారు, డాక్టర్ సంతోష్ గారు అందరం ఉన్నాం. ఆవిడ మాట్లాడితే ఎందుకు ఇవ్వలేను అని మాట్లాడారు. అదేంటండి మీరు చట్టం సవరించారు. నేను ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడిన వీడియోలు ఢిల్లీలో ఉన్నాయి. వారి ఇంటి ముందు కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. ధన్యవాదాలు వారికి. దేశ ఆర్థిక శాఖ మంత్రినిగా అండ్ థ్యాంక్స్ బెనో విశ్వం గారు కూడా మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎంపీ గారు కూడా వచ్చారు. అందుకని కేంద్రం నుంచి ఇవ్వాల్సిన హామీలు ఇవన్నీ పక్కన పెడితే రావాల్సిన అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మాట ఏంటి? అది కూడా వస్తున్నానండి. తర్వాత రామాయపట్నం పోర్టుని గాలికి ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మీడియం పోర్టు విషయాన్ని వాళ్ళకి దాని మీద విమర్శించి ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకురాలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం నుంచి రావాల్సిన కడప ఉక్కు ఫ్యాక్టరీని గాల్లో పెట్టి ఆ మార్వాడి గారి ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రాణం అర్పిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మనం మాట్లాడుకుందాం. ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉన్నారు అందరూ కూడా. సరే, రాష్ట్ర ప్రభుత్వ హామీల్లోనండి ఇవాళ నిరుద్యోగ భృతి గాలికి ఎగిరిపోయింది. అలాగే సరే, అందులో ఆమోదం చేసింది ఏంటంటే ఫస్ట్ రోజు చాలా పాజిటివ్ లుక్తో 3,000 నుంచి 4,000 చేసేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పాలనలో ఉన్న దానికి కూడా 3 నెలలు తీసుకొచ్చి 3,000 రూపాయలు ఎక్స్ట్రా వెయ్యి అలా ఇవ్వాల్సిన పని లేదు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అప్పుడు ఆల్రెడీ అకౌంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి. ఆ ఎలక్షన్ కమిషన్ ఆపేసింది ఇవ్వకుండా. తొలి ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానండి, అది కాదు ముందర ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒక విషయం ఏదైతే అది ఇచ్చిన తర్వాత వెంటనే బస్సు విషయం లేట్ చేశారు. తొలేడు ఫస్ట్ కూడా నేను చెప్తాను 2014 ఏం జరిగింది, 19 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఏంది వెంటనే ఇమ్మీడియట్గా ఇవ్వడం జరగలేదు ఏది కూడా. నేను మీకు ఆధారాలు కావాలంటే మొత్తం ఇస్తాను, మీకు వివరాలన్నీ డేట్లతో సహా ఉంటాయి. అందువలన మనం 4 ఏళ్ళు ఆఖరిలో నెరవేర్చారంట్లా. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వచ్చారు. డిసెంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకల్లా 1 గంటకల్లా బస్సులు ఫ్రీ మొదలు పెట్టారు. కొన్ని మిగతా పెన్షన్ అయి చేయలేదు. ఇంతవరకు 3 ఏళ్ళు అవుతుంది, 2.5 ఏళ్ళు అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే ఇవాళ అమ్మకు 100 అని స్కీమ్ పెట్టారు. అది మొదటి సంవత్సరం పక్కన పెట్టి లాస్ట్లో తీసుకొచ్చి దానికి సరే ఎంతమంది ఉన్నా ఇస్తున్నా ఉన్నారు. అందరూ రామానాయుడు గారిని, మా పాలకొల్లు ఎమ్మెల్యే గారిని 18, 13 అని ట్రోల్ చేస్తే ఆయన మొత్తం మా ఊరు వెళ్తే అంతా పోస్టర్లే, అమ్మ మొత్తం ఇస్తున్నామని ఆ ముస్లిం ఫ్యామిలీ బొమ్మ పెట్టి. కానీ 4గురికి ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఒక్కళ్ళకి ఇచ్చేవారు. 4గురికి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఇచ్చే జనాభా ఎంత పెరగాలి? ఎందుకు కన్ఫర్మ్ అయిపోయింది? మీకు ఇచ్చారు నో డౌట్, అంటే మనం ఇచ్చాం ఇచ్చేతో. అంటే అనర్హులు కొంతమంది వేరుంటే అనర్హులు అంతమంది అయిపోయారండి. దాదాపు 80 లక్షల మంది పిల్లలు ఉంటే 65 లక్షల మందికి ఇచ్చారని. అవును ఇంతకుముందు మేము తర్వాత తగ్గించిన 63 లక్షలు పెంచామన్నారు. సరే, పాజిటివ్ బండి నడుస్తూ ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన ఏంటంటే గ్యాస్ ఒకటి ఇచ్చిందండి. గ్యాస్ మొత్తానికి పొరపాటు దాంట్లో వేసారు. కానీ ఇప్పటికి కూడా ఆ స్కీమ్లో రిటర్న్ వాళ్ళందరికీ అందట్లేదు, చాలా మంది కన్నా చేయాలి. తర్వాత ముఖ్యమైనది ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కండిషన్స్ నాట్ అప్లైడ్ 1500 సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇచ్చే స్కీమ్ పక్కన పెట్టి P4 కని అనుసంధానించేది అన్నారు. ఆ P4 ఏమైంది? ఎంతవరకు ఆర్థిక సహాయాలు వచ్చి ఇంతవరకు అది సాధ్యం కూడా కాదు. అలవిగానే హామీలండి. ఆ పన్నులకి ఎక్కువ ఇవ్వాలి. నిజంగా ఇప్పుడు డిజేబిలిటీ ఎక్కువ ఉన్న వికలాంగులకు ఇంకా 2,000 ఎక్కువ ఇవ్వాలి. ఆ పన్నులకి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కెనాట్ మనం వాళ్ళని ఆపలేము. కానీ అవసరం లేని దాన్ని ఇవ్వకూడదండి. అందువలన ఇక రాష్ట్ర స్వావలంబన విషయానికి వస్తే ఆర్థిక అప్పుల విషయంలో మాత్రం రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 1,05,000 నుంచి 1,08,000 కోట్లు. విభజన జరిగినప్పటికీ ఇంకా అప్పులు పూర్తిగా కంప్లీట్ కాలేదు. తర్వాత 6 నెలల సంవత్సరంలో ఇప్పటికీ కొన్ని సంస్థల ఇది కాలేదండి. అందుకని అప్రాక్సిమేట్గా వేసుకోవాల్సిందే మనం.
1,05,000 నుంచి 1,08,000 కోట్లు బేసిక్ అప్పులు ఉన్నాయి. గ్యారంటీలు అన్ని కలుపుకుంటే 1,52,000 నుంచి 1,80,000. ఏంటి ఇంత అంబిగ్యూటీ ఉంది. ఓకే, ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదటి దాంట్లో దాదాపు 2,50,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారని. ఓకే, ఓన్లీ ఆయన 5 ఏళ్ల పాలన, ఆయన 5 ఏళ్ల పాలనలో 2 లక్షల కోట్లు, 2 లక్షలు అంటే హామీలు కాదు, గ్యారంటీలు అన్ని కలిపి ఆయన చేసిన దాంట్లో దాదాపు 2,50,000 2,50,000 కోట్లు ఇతరులకు వచ్చే హామీలు అన్ని కలిపి. ఆ తర్వాత 2014 నుంచి అంటే దాంట్లో కొంత విభజన తర్వాత యాడ్ అయింది. అంటే 8 నెలలు 9 నెలలు కమిటీలు వేసి యాడ్ చేశారు కదా కొంత. ఏదైనా అది పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15 లక్షల కోట్లు అంటే ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎందుకంటే ఇలా మాట్లాడతారన్న, ఈజ్ నాట్ ఇన్ ద పార్టీ నౌ, ఒక పదవిలో ఉన్నారు. బేసికలీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఆ తర్వాత అలా సరే నేను ఎందుకు చెప్పడం కానీ ఏదో అలా జనాలకు అలాగే చెప్పారు. తర్వాత శ్వేతపత్రం ఇష్యూ చేశారు. దాని ప్రకారం అంటే కాగ్ రిపోర్ట్ వేరు, కాగ్ రిపోర్ట్లో వేరే ఉంది. శ్వేతపత్రం అఫీషియల్గా శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేసిన శాసనసభలు అంటే తీసుకున్న 9,74,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ అంటే హామీలు, గ్యారంటీలు, ఇతర బారోయింగ్స్కి ఇచ్చిన అన్ని కలుపుకుని 9,74,000 కోట్లు అని చెప్పారు. అది తీసేసుకుని చూసిన దాదాపు 7,12,000 నుంచి 7,50,000 కోట్లు అని అక్కడ ఉజ్జాయింపుగా. ఎంత అసలు ఏ రాష్ట్రంలో ఇంత అంబిగ్యూటీ ఉండదు, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఎందుకనంటే ఆ రాష్ట్రం బాగోలేదని రాస్తే వచ్చేవాడు వచ్చి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం, బాగోలేదని రాస్తే అవతల పార్టీకి పాత పార్టీని తిడతాం బాగుంటుంది. అందుకని ప్రతి పార్టీకి ఇది సంకటం పరిస్థితి ఉందండి, టెక్నికల్ పరిస్థితి ఇది. అందుకని మన రాష్ట్రం ఇంత డెవలప్ అయింది, అభివృద్ధి అయిందని చూపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అవ్వలేదంటే మీకు వచ్చే నిధులు ఆగిపోతాయి కొన్ని చోట్ల ముందు స్టెప్లు. అందుకని క్రితం ప్రభుత్వం చేసిన మంచి వాటిని కూడా ఒప్పుకోవాలి, కొంచెం చూపించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి ప్రభుత్వానికి కూడా అవసరం. అందుకని ఇవాళ ఈ 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఫిగర్స్ కాదు, మనకు ఒక మంత్ 1.5 మంత్ ముందు ఫిగర్స్ వస్తే దాదాపు మళ్ళీ దీంట్లో మళ్ళీ జీవోలు అంతా, ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో కూడా సీల్ జీవోలు పెడతారు, కనపడకుండా బ్లాంక్ ఇది కూడా ఇవాళ కూడా అదే పరిస్థితి. అయినా సరే దాదాపు 2,40,000 2,50,000 కోట్లు అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు తక్కువ కాకుండా, నెలకి 10,000 కోట్లు తక్కువ కాకుండా తీసుకొచ్చి, అంటే ఒక నెల తక్కువ ఉండొచ్చు, దాదాపు 2,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినట్టు హక్కులు కానీ హామీలు కానీ తీసుకొస్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే వచ్చే 3 సంవత్సరాల్లో దాదాపు అప్పులు 5,00,000 కోట్ల రూపాయలు దాటిపోయేటట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అప్పులు తీసుకురావట్లేదు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కొన్ని అమలు చేయాలి. దీనికి అప్పులు తీసుకొస్తా ఉంటే ఏ పరిస్థితులకు వెళ్తుందండి? ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇంకొక హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో, మీరు నమ్మలేని నిజం ఏంటంటే ఇప్పుడు ఆర్టీ యాక్ట్ వస్తే కానీ మాకు పూర్తిగా తెలీదు. నేను అసలు వీళ్ళు ఇండస్ట్రీస్ రావడానికి రాష్ట్రాన్ని అడ్డంగా రాసిచ్చేస్తున్నారా అనిపిస్తుంది. మన కేంద్రాన్ని నుంచి వచ్చే ఇండస్ట్రీస్కి మనకు రాయితీలు వస్తే వాళ్ళకి కాళ్ళు పట్టుకుని మనకి సెక్రటరీ చుట్టూ తిరుగుతారు, నీకు ఇన్సెంటివ్స్ వచ్చింది కాబట్టి మేము పెట్టుకుంటాను, నీకు ఇది ఉందా, నువ్వు పొల్యూషన్ నువ్వు వెళ్ళిపో, నువ్వు పొల్యూషన్ ఏందని. మా వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు? నేను డేటా గోడౌన్ పెడతానని అంటారు ఒకళ్ళు. డేటా గోడౌన్ ఉంటాయి కదండి, ఆ డేటా గోడౌన్ పెడతాను, మాకు 300-400 మంది ఉద్యోగాలు వస్తాయంటే మాకు వద్దయ్యా, నువ్వు కరెంట్ ఖర్చమే 28,000 కోట్లు లైన్లు వేసుకోవాల్సి వస్తుంది మీకు ఆదాని డేటా సెంటర్కి, దాని నీళ్లు మన్ను మశానం అంతా పోలవరం కట్టలేదు ఎత్తిపోయాల్సి వస్తుంది, నువ్వు ఎంత డీసాలినేషన్ చేస్తున్నా మేము దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పడలేమని చెప్పి వాళ్ళని పంపించేసి ఇక సాఫ్ట్వేర్ కానీ లేదంటే లాజిస్టిక్స్ కానీ లేదంటే ఎక్స్పోర్ట్స్ కానీ అంటే యాన్సిల్ ద్వారా కనీసం ఒక 4-3 లక్షల మంది మన యువతకి యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేటట్టు ఇది ఉపాధి జరిగేటట్టు పెడతా, నువ్వు పోవయ్యా మా వాళ్ళకి ఇచ్చుకుంటావు అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ చుట్టూ మొక్కి నీకు 20,000 కోట్లు 40,000 కోట్లు ఇస్తాం బాబు, మా విశాఖపట్నానికి క్యాపిటల్ మైన్స్ వద్దు, నువ్వు క్యాపిటల్ మైన్స్ తెచ్చుకో, లేకపోతే నీకు మా పోర్ట్ వాడు పక్కన పెట్టేస్తాం. గంగవరం పోర్ట్ ఏంటంటే చేసింది దుర్మానం కదా, మా అద్దాని గారు అడ్డంగా లాక్కున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించింది, అడ్డంగా సహకరించింది. రాష్ట్ర ప్రభుత్వం వాడు అమ్మాల్సిన పనే లేదు, రాష్ట్రానికి సంబంధించి చెందుతుంది అది.
అది ఇవాళ వరకు ఈ ప్రభుత్వం వచ్చి దుర్మార్గం అని వీళ్ళు కూడా కుమ్ముక్కు అయిపోయారు అనమాట. మొత్తం సర్వం గుమా వ్యాపారులకి, గుమా అంటే గుట్టుగా మాయ చేసే గుజరాతీ మారోడు అని కాదండి, అయిపోయింది. అంటే వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ అంటే పారిశ్రామిక విధానంలో అభివృద్ధి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి లాభం ఏంటంటే ఒకటి చెప్తాను, ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో కియాకి అద్భుతమైన నో సెకండ్ థాట్ ఇన్ దట్. కియా రావటం వల్ల అంతపూర్లో ఫ్యాక్షన్ హిడెన్ ఏరియా అని పేరున్న దగ్గర, అసలు నీళ్ళు లేని దగ్గర అనే ప్రాంతం దగ్గర రావటం చుట్టుపక్కల వాళ్ళ స్థానికులకు ల్యాండ్స్ ఉండిపోయినాయి 80%. ఇవాళ 5,000, 10,000, 20,000 చేయని ల్యాండ్ లక్షల కోట్ల రూపాయలు చేరుకుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత గొప్పగా చదువుతున్నారు. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికండి నక్కపల్లి మారోడి గారి ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. ఏం జరగబోతుందంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే లేదు. అలాగే మీరు నమ్మలేని నిజం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా అడుగుతాను, నేను మహారాష్ట్రకి వెళ్ళి వచ్చాను, వాళ్ళు తరిమేశారు BPCL ఆరాంకో కంపెనీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇక్కడ పెడతారంట 1,00,000 కోట్లు పెట్టి. నేను ఔఫారిటిస్ట్ మరి గౌరవ రాష్ట్ర మంత్రి గారు భరత్ గారు లేకపోతే కార్మిక మంత్రులు వాళ్ళు ఎవరిని ఇవ్వాలి ఏంటండి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 96,000 కోట్లు పెట్టి ఒక రిఫైనరీ, అసలు రిఫైనరీలు పోతున్నాయి, అప్పుడు కాలుష్యం వచ్చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా రాదు. 1,00,000 కోట్లు పెడితే 2,000 మంది కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ లోపల ఉంటాయి మిగతాన్ని. అందులో మన తెలుగు వాళ్ళు 100 మంది వస్తారో లేదు తెలియదు. ఇది అమ్మకం పన్ను వస్తుంది, అమ్మకం పన్ను ఎగ్జామ్షన్ ఇచ్చేసారంట 17. ఇది నిజం, నమ్మలేని నిజం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి ఇది వివరణ ఏమంటున్నా, 96,000 కోట్లు పెడితే రాష్ట్ర ప్రభుత్వం 42,000 కోట్లు క్యాష్ ఇస్తుందా? ఇది నిజమేనండి? నమ్మశక్యమైంది? ఈ దేశ చరిత్రలో ఎప్పుడు నెల జరిగిందా? ఇది అభివృద్ధి? నేను అడుగుతున్నాను వాళ్ళు, నేను తెలుసుకున్న సమాచారం అది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. దాంతోపాటు మొత్తం ఈ సేల్స్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు, గత 20 ఏళ్లలో వచ్చే 20 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుని తాకట్టు పెడుతున్నారు. ఇది అభివృద్ధి? రాష్ట్రం అభివృద్ధి అంటే స్థానికుల్ని యువతని మిళితం చేసుకునే అభివృద్ధి అవుతుంది. ఇక మిగతాది ఏంటంటే రోడ్లు కానీ దాంట్లో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళ గ్రామీణ మిగతా చోట్ల రోడ్లు ఒక మనం అంటే కంపారిజన్ చెప్తున్నాను, డెఫినెట్గా ఇంతకుముందు కంటే డెఫినెట్గా బాగున్నాయండి. అంటే నేను బేసిక్గా అక్కడ చూసేది గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలకు వెళ్ళానండి. అటవీ ప్రాంతాల్లో రోడ్లు ఇంతకుముందు మీద నేను విశాఖపట్నం దానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళాను, తర్వాత కూడా వెళ్ళాను. బేసిక్గా అంటే కొన్ని ప్రాంతాలు ఇంకా ఇబ్బంది ఉంది డెవలప్ అవడం, కానీ మా పాలకొల రోడ్లు కానీ మిగతా చోట్ల నేనే బాగా తిరుగుతాను. సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్ల కార్లో తిరుగుతాను కదండి. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు తగ్గింది అనుకోండి, అంతకు ముందు 1,00,000 తిరిగాను, ఇప్పుడు అందుకే అంతా కారే 99%. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దట్ పబ్లిక్ రెస్పాన్స్ కానీ మిగతా కానీ చూసుకున్నా, లేదంటే గ్రామీణ ప్రాంతాల రోడ్లకు పెయింట్ నిధులు అంటే కింద నుంచి రావచ్చు, కొంత ఏదైనా రావచ్చు. అంటే స్టార్ట్ స్పాన్ మనం 1 year 2 months లో పెరిగింది. ఇంకా వేస్తున్న రోడ్డు ఈ సందర్భాలు చూసుకుంటే బెటర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత బెటర్గా అవుతుందని అర్థం. ఇక నేను రైతు బంధు అనేది కొంచెం రేటైనా, నేను ధాన్యం మా పొలంలో మేము ధాన్యం అమ్మిన తర్వాత మాకు వితిన్ 2 days లో మీకు చూపిస్తాను అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. వెంటనే 2 days లో నేను ఫ్యాక్ట్ ఇంతకుముందు 2-3 నెలలు అంటే ఒక 19 లో ముందు పడింది, 2021 లో లేట్ అయ్యి 2-3 months 4 months కూడా పడింది. అప్పుడు కూడా కొంతమంది తొందరగానే పడింది. అంటే బై అండ్ లార్జ్ అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా కొంతమంది కాల్సి పడవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది గత ప్రభుత్వం కంటే అంటున్నారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా మేలైపోయిందని నేను ఎలా చెప్తాను కానండి, డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి బెటర్ అయింది. ప్రభుత్వ పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ నాడు నేడు ప్రోగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ అంటే కొన్ని చోట్ల మిగతా ఆగిపోయిందండి. ఎందుకంటే ఒకళ్ళకి పేరు వస్తుంది, ఇంకోళ్ళ కాదు. అది ఏదైతే అది ఒకటి ఆ రోజు క్లినిక్స్ ఇవ్వటం కానీ, గ్రామ సచివాలయాల విషయంలో కానీ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటంటే గవర్నీయులు ఉప ముఖ్యమంత్రి ఉత్తరాది సనాతన ఏదో వాదుగా చాలా ఉంది కదండి ఆయన పేరు, ఆయన హామీ ఇచ్చినట్టు వాలంటీర్లకు డబుల్ శాలరీ ఇవ్వలేదు, ఎత్తిపడేశారు వాలంటీర్ని. చూశారు మీరు, హామీ ఇచ్చి పెట్టిగా వెనక్కి వెళ్ళడం, హామీ ఒప్పోతే ఎవరు అడగ తీసేయమండి ఎవరిదన్నారు. కానీ గ్రామ సచివాలయాలు అనే వ్యవస్థ ఎంత ఉపయోగపడుతుంది ఇవాళ దేశంలో ప్రతి మిగతా రాష్ట్రాలు దానివల్ల దాన్ని పెట్టింది అక్కడ స్థిరపరిచింది. గ్రామ సచివాలయం మొత్తం కన్స్ట్రక్షన్ సరే గోడలకు రంగులు వేసారు పక్కన పెట్టండి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వరకు. నాడు నేడు స్కూల్స్లో కూడా నేను పాలకొల్లో సింగుడైన పక్కన స్కూల్ ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేస్తానికి అక్కడ మంత్రి నరిబాబుని చెప్పాను కనుక్కోమని. నేనే మా మదర్ పేరు మీద ఇద్దామని చెప్పి డబ్బులు ఇద్దామని చెప్పి పెడితే నాడు నేడులో అది అప్రూవ్ అయిపోయింది సార్, నేను నిధులు అక్కర్లేదని చెప్పారు. ఇది ఫ్యాక్ట్ అది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో మేము ఇది
దీని ఏమంటారు డయాలసిస్ సెంటర్ పెడతానని ఆ పాలకొల్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చాను. వచ్చే 2-3 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా నాదే, నెఫ్రాలజీ ఒకటి ముంబైలో ఉంటే వాళ్ళని సహకారంతో నేను చేస్తానని చెప్పాను. కానీ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసిన అవసరం లేదని అది ప్రతిపాదన పక్కన పెట్టారు. పక్కన పెట్టి వాటర్ ప్లాంట్స్ పెట్టమన్నారు, పెట్టాను గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను ఇప్పుడు నడిచేది కూడా మాయనండి, అది చెప్తున్నాను ఫ్రీగా, ఒక చోట కదా. మెడికల్ రంగంలో అద్భుతమే జరిగింది. కేసీఆర్ గారు అద్భుతం చేసినట్టు 17 ప్రభుత్వ కళాశాలలో అందులో 5-6 మొదలవటం. రాజమండ్రి మీరు చూడండి, నేను చెప్తాను. మా పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ కాలేజీ అక్కడ జనరల్ హాస్పిటల్ కలకన్నాము మేము, కలది. అలాంటిది అది సాధ్యమై అంటే అది ఆగిపోయింది. ఇప్పుడు వేరే సంగతి. ఒక పాజిటివ్గా తీసుకెళ్ళటాన్ని ఆ రోజు జరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ ప్రభుత్వం వెనకబడింది. అంటే నిజంగా ఎక్కడో ఊళ్ళో సంబంధం లేని దగ్గర కాలేజీల దగ్గర పెట్టారో, 2-3 కాలేజీలు ప్రభుత్వానికి ఇచ్చాం అండ్ ప్రైవేట్కి ఇచ్చామంటే అర్థం ఉంది. కట్టేసిన కాలేజీలు ఇవ్వటంలో విషయంలో మాత్రం ఇప్పుడు పులివెందులో కాలేజీలు అయిపోయింది, పిడుగురాల్లో కొంత అవుతుందా ఉంది. ఈ సందర్భంలో వాడిని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నడపాల్సిన బాధ్యతలను విస్మరించుకుని పారిపోవటం అనేది అబ్సల్యూట్లీ ఒకళ్ళ పేరు ఎవరి పేరు వస్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మించి ఎంతో దాన్ని ముందుకు తీసుకెళ్లారు, రాజశేఖర్ గారు ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు పేరు వచ్చింది, రాజశేఖర్ గారు కూడా పేరు వచ్చింది, ఏం తప్పు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తప్పని చేశారు. ఒకరిని నిరక్షణ ఒక కక్ష అది మొదలు పెడితే ఆయన పెంచి పేరు వస్తుంది. ఈయన రీతిలో ఆయన చేసుకోవాలి అమరావతిని. ఆ కక్షాదింపుగా ఎందుకంటే అందువలన వీళ్ళు అవతరాలకు పేరు వస్తుందని కొంత మీదనే అది ఆపటం అనేది. రెండోది ప్రైమరీ హెల్త్ కేంద్రాలు కానీ క్లినిక్స్ కానీ, క్లినిక్స్ కూడా అనేక గ్రామాల్లో చాలా ఎక్సలెంట్ ఉపయోగం జరిగింది క్రితంసారి. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే అప్పుడు డ్రగ్స్ షార్టేజ్ కొన్ని చోట్ల అన్నీ చెప్పలేను. ఇప్పుడు కొంచెం డ్రగ్స్ అంటే అక్కడ మందుల సరఫరా కొంచెం మెరుగుపడింది. మొన్న 3 నెలల నుంచి కొంత షార్టేజ్ రావచ్చు టెంపరీ, బట్ ఆ డెవలప్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా కొనసాగిస్తున్నారు అనుకోండి. ఇక రైతులు మిగతా దాంట్లో ఏదైతే నీటిపారుదల విషయాలు ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ అందరినీ దాంట్లో ఇప్పుడు బీజేపీ నేతలు కూడా తగులుకున్నట్టున్నారు, బాగానే ఉంటుంది. వాళ్ళకి కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. కాంట్రాక్ట్లు చాలా బాగున్నట్టున్నాయి మన. అందుకని మిగతా నేతలందరికీ అందుకని కొంచెం బండి నడుస్తూ ఉంటుంది. బట్ వెయిట్ చేసి చూడాలి దీంట్లో ఏం జరుగుతుంది అనేది. మిగతా విషయాలు మాత్రం అంటే హామీల విషయంలో వీళ్ళు 85% అంటున్నారు కానీ 60-70% హామీలు అమలైంది. సరే వెనక ముందు అనే డిఫరెంట్ ఇష్యూ అండి. కొంత లోపాలు ఉంటాయి, ప్రతి చోట లోపాలు ఉంటాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ కేంద్రం నుంచి సాధించుకున్న హామీల విషయంలో ప్రచారం 100 కనపడుతుంటే అక్కడ మాత్రం 20 లేవు. ప్రచారం మాత్రం విభత్సంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. కేంద్రం మద్దతు లేకపోతే వాళ్ళు బొందులాగా వేస్తారు. కేంద్రం మద్దతు రాలేదంటారు, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? 4 కేసులో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసి పైన పెడతారు. ఎందుకు వచ్చిన కూడా అని ఇలా పెస్తూ నడుస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు చూస్తే నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఆయన అద్భుతంగా వస్తున్నారు, లాస్ట్లో మళ్ళీ ఏదో మాట్లాడతారు. ఇవాళ ఒక ప్రతిపక్షం అనేది ఏళ్ళకే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేత. ఎందుకంటానంటే వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 39.37% ఓటింగ్ వచ్చింది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజల దృష్టిలో. అందువలన ఒక బలమైన ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఉండటం ఆ పార్టీ బాగుపడిందో తర్వాత సంగతి అండి. రాష్ట్రానికి అవసరం మేము కోరుకునేది. ఏదో దిస్ సైడ్ ఆ రోజు కూడా తెలిసిన ఎవరైనా సరే. అందువలన వాళ్ళు నిర్మాణాత్మకంగా గట్టిగా రప్పాలు తగ్గించుకుని నిర్మాణాత్మకంగా ప్రశ్నించడం, కొన్ని విషయాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అమరావతి విషయంలో ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతుంది, నువ్వు 1,00,000 ఎకరాలు అంటున్నావు, 2 లక్షల ఎకరాలు అంటున్నావు, ఎందుకు? అది ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ పేపర్ ప్రకటించి సమాధానం చెప్పాల్సింది. అక్కడ దాకా వచ్చి ఈయనేమో మావి జగనం ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ ఇది. దానివల్ల ఇష్యూ మొత్తం డైవర్ట్ అవటం తన మిగతా వాళ్ళు. అందుకని ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అంటే సవరించుకుని వెళ్ళాల్సి ఉంది. ఇంకా టైం 2 years మేబీ నాట్ టూ ఎర్లీ, ఇస్ మేబీ ఎర్లీ అలేమో నాట్ టూ ఎర్లీ, ఇట్స్ రైట్ ఆప్టిమమ్ టైమ్ టు డిస్కస్. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇంకొక సంవత్సరం ఆగితే, సగం అయితే 2.5 నెలలు అయితే అప్పుడు వాళ్ళకి ఎన్ని % మార్కులు ఏంటో మీరు వేస్తే పరీక్షలు వేయొచ్చండి. ఏదైనా ఇది ఒక కీలకమైన సంవత్సరంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికలకి. ఈ సంవత్సరం ఎస్ యూర్ రైట్. ఎందుకంటే లాస్ట్ 2 years, లాస్ట్ 1 year అయితే ఎన్నికల సంవత్సరం అంటాం మనం. అందుకని ఏం చేయాలనుకున్నా ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేత మీద లేదా అధికార నేత ప్రతిపక్ష నేత మీద కక్ష సాధింపు తీర్చుకోవాలనుకున్నా లేకపోతే నిర్మాణాత్మకంగా వీళ్ళు పనిచేయాలనుకున్నా ఈ వచ్చే 1 year చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఏది అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ.
ధన్యవాదాలు. నమస్కారం.